గుణపాఠం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అది చెప్పేది ఏదో చాలా గట్టిగా చెప్పుంటే బాగుండేది అనేది కదా ఇక్కడ సమస్య. ఇప్పుడు వరకు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఒకవేళ సరే కాల్పల ఒప్పందం అన్నారు, విరమణ అన్నారు, సీజ్ ఫైర్ చేశాం. సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ నిన్నటి నుంచి రాత్రి నుంచి కాల్పులు జరుపుతూనే ఉంది. ఈ రోజు ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో జరిపిన ఒక సమాచారం కూడా. కానీ అయినా ఎందుకు భారత్ తిరిగి ఈ వ్యవహారం మీద మౌనం వహిస్తుంది అనేది కదా సమస్య. దీని వెనకాల ఏదైనా ఏముందా, దీని వెనకాల చర్చ ఏమైనా ఉందా, ప్లాన్ బి ఉందా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి మోడీ తన ఆలోచనలు ఏమైనా మార్చుకోబోతున్నాడు, లేదు మన మీద ఏమైనా ఒత్తిడి ఉందా, ఎక్కడ ఎవరి వల్ల ఒత్తిడి వస్తుంది? ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి కూడా డైరెక్ట్ గా అడిగేది, డైరెక్ట్ గా క్లియర్ గా ఏం చెప్తున్నారు, అదాని చెప్పిన దాంట్లోనే ఇప్పుడు ట్రంప్ కూడా పనిచేస్తున్నారు. ట్రంప్ అంటే అదాని అమెరికాలో చాలా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. ఆ నిమిషంలోనే ట్రంప్ కూడా మనం ఎక్కడ ఐలు కొనాలన్నా, ఎక్కడ జట్లు కొనాలన్నా, లేకపోతే ఇంకోటి కొనాలన్నా పూర్తిగా కూడా అమెరికా చెప్పినట్టుగానే మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారాన్ని ఇంత ఇది అందరూ ఆలోచించాలని చెప్పి ఆయన కూడా కోరుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ జరుగుతున్న ప్లాన్ లో ఈ రోజు మీటింగ్ అయితే ఇంట్లో జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. ఇరు దళాల బద్దులు వచ్చారు, తర్వాత కేంద్ర రాష్ట్ర మంత్రులు అక్కడ తెలుస్తా దాంట్లో పాల్గొన్నారు. కొంత కాన్ఫిడెన్షియల్ గానే మీటింగ్ జరుగుతుంది. కానీ పబ్లిక్ మూడ్ అర్థం చేసుకోవాలి. పబ్లిక్ మనల్ని ఇప్పుడు దాకా ఊహించిన ఒక 4 రోజుల ముందు దాకా మనం ఊహించిన లెక్క ఒక్కసారిగా నిన్న సాయంత్రంతో తేడా జరిగిపోయింది. ఆ తేడాని డైజెషన్ చేసుకునే మూమెంట్ లో పబ్లిక్ ఓకే, మీడియా ఛానళ్ళు కొన్ని మోడీ వల్లనో లేకపోతే ఇంకో దాని వల్లనో కన్ఫర్మ్ అవుతాయి, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయాలనుకుంటే చేస్తాయి. కానీ ఆ ఛానళ్ళు కూడా ఇప్పుడు తిరిగి ట్రంప్ ఎవరు మాట్లాడుకునేంత పరిస్థితికి వచ్చారు. ట్రంప్ చెప్తే మనం వినాలా అనే స్థాయికి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ఈ రోజు జరిగిన ఒక డెసిషన్ మాత్రం అయితే పబ్లిక్ కి కావాల్సింది ఏంటంటే, ఓకే మీరు సీజ్ ఫైర్ తీశారు, ఏం డెసిషన్ తీసుకున్నారు, భారత్ కి మీకు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, అసలు ఏం కోల్పోయాం ఇప్పుడు దాకా, ఈ 3 రోజుల వల్ల మనం సాధించింది ఏంటి, మనం కోల్పోయింది ఏంటి, ఈ వ్యవహారాలన్నీ కూడా తెలియాలి కదా. ఈ వ్యవహారం అఖిలపక్షం అదే కోరుతుంది. అఖిలపక్షం ఏం చెప్తుంది, మీరు ఈ 4 రోజులు జరిపిన దాడుల్లో పాకిస్తాన్ ఏం కోల్పోయింది, లేదు మనం ఏం కోల్పోయాం, లేదు మనం ఏం సాధించాం, ఈ విషయాలు తెలియాలి కదా. ఈ విషయాల్ని ఎలా చెప్తారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు దాకా ఈ వ్యవహారాన్ని ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది? ఇది ఇప్పుడు చాలా సీరియస్ గా జరుగుతున్న ఇష్యూ. ఇది చాలా కాంట్రవర్సీలోకి వెళ్తుంది, చాలా దూరం వెళ్తుంది. ప్రింట్ లాంటి ఒక పత్రిక రాసిన కొన్ని ఆర్టికల్స్ చూస్తే నిజంగానే అమెరికా ఈ వ్యవహారంలో మనకి బ్యాక్ అండ్ చేసిందా, బ్యాక్ స్టెప్ చేసిందా, మనకి కొంత వెనక నుండి మనతో బాగున్నట్టుగానే కుట్ర చేసిందా అనే కథనాలు కూడా చాలా వరకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంత సీరియస్ గా రాబోయే రోజుల్లో చాలా దూరం వెళ్లే పరిస్థితి కూడా ఉంది. కేవలం భారత ప్రధాని ఈ వ్యవహారం మీద చాలా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి నిన్నటి నుంచి తీసుకుంటే సోషల్ మీడియా మొత్తం ఎక్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ చూసినా భారత ప్రధాని మీద అంత సీరియస్ గా విమర్శలు ఎప్పుడు రాదు. అంటే ఆయన మీద అంత నమ్మకం ఉంది. ఆయన విదేశాల్లో ఉన్న మన భారతీయులు కూడా ఈసారి ఖచ్చితంగా మోడీ పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు, చెప్తారు అనే ఒక ధైర్యం ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అటువంటిది సడన్ గా ఆ మిడిల్ డ్రాప్ కావడంతో ఈ వ్యవహారాన్ని మీద మోడీ తీవ్రమైన విమర్శలు, ఎప్పుడు లేని బీజేపీ గవర్నమెంట్ ఈసారి అంత తీవ్రమైన విమర్శలు, అందులో పాకిస్తాన్ విషయంలో. మామూలుగా సాధారణంగా పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడితేనే ఒక చిన్న ఆటలోనే పాకిస్తాన్ భారత్ ఓడిపోతేనే జీర్ణించుకోలేని పరిస్థితి, ఒక రోజంతా నిద్రపోరు భారత ప్రజలు. అటువంటి సిచ్యువేషన్ ఉన్న దీంట్లో ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు వెనక్కి వేసేది అనేది చాలా సీరియస్ గా ఆలోచించుకోలేదు. మనం ఏదో ఊరినే మనం మాట్లాడుకునే దానికంటే కూడా భారత పబ్లిక్ ఏమంటుంది, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు, ఈ వ్యవహారం మీద ఎందుకు ఇంత విమర్శలు వస్తున్నాయి, 1971 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఎన్నిసార్లు అటాకులు జరిగాయి, తర్వాత 1999లో ఏం జరిగింది, వరుసగా జరుగుతున్న కార్గిల్ తర్వాత ఏం జరిగింది, ఈ ఇష్యూస్ అన్ని కూడా ప్రజలు రీబ్యాక్ చేసుకుంటున్నారు, రీకలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మర్చిపోయిన సంఘటనలన్నింటినీ కూడా తిరిగి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కొంత ప్రభుత్వం కూడా ఎందుకో నిన్న మాత్రం తీసుకున్న 3 డిసిషన్స్ చాలా వరకు కూడా ఇష్టం లేకనా, లేకపోతే ఇష్టంతో లేదు, ఇంకొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఆ వ్యవహారాన్ని కొంత బాగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జీవించుకోలేని పరిస్థితి, ప్రధానంగా జీవించుకోలేకపోతుంది పబ్లిక్. అయితే
ఎవరు యుద్ధం కావాలని కోరుకుంటున్నారు. కాకపోతే ఒక లెసన్ డెఫినెట్ గా వాళ్ళకి చూపించాలి అనే ఒక అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో మా కంట్రోల్లో ఉన్న అవకాశాన్ని ఎందుకు బ్యాక్ చేశారు? చివరికి పాకిస్తాన్ ప్రధాని నిన్నటిదాకా బంగారులో దాక్కున్న పాకిస్తాన్ ప్రధాని ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మనం గెలిచాం, మనం పాకిస్తాన్ కు చుక్కలు చూపించామని చెప్పి, ఇండియాకి చుక్కలు చూపించామని చెప్పి మాట్లాడే స్థాయికి వెళ్ళాడంటే ఏం జరిగింది? ఎందుకు మనం ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం? అది ఇప్పుడు పెద్ద సమస్య. అయితే ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారా? లేదు దీని వెనకాల ఏదైనా స్టెప్ ఉందా? అమెరికా కంట్రోల్ లో భారత్ ఇంకా ఉండబోతుందా? 1971 ఇందిరాగాంధీ కూడా మీద చేసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సీరియస్ గా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద మోదీ సైలెంట్ వెనుక మరొక వ్యూహం ఉందనేది పెద్ద ఎత్తున భారతదేశ ప్రజలుగా భావిస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ పేరిట ఎవరైతే మహిళల నుదుటినటువంటి ఆ సింధూరాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత మహిళల నుదుటినటువంటి ఆ సింధూరాన్ని తుడిచివేశారో ఆ సింధూర్ పేరుతోనే ప్రస్తుతం ఆపరేషన్ రంగంలోకి దించేసి ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం, ఎయిర్ బేస్లని కుల్లగొట్టడం, పెద్ద ఎత్తున ఆయన వ్యూహాత్మకంగా భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ముందుకు వెళ్లారు. ఇప్పుడు కాస్త ఆయన సైలెంట్ అయిపోయిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మోడీ అటు ట్రంప్కి సరెండర్ అయిపోయారనే రకంగా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒకసారి సుబ్రమణ్యన్ స్వామి బీజేపీ ఎంపీ ట్వీట్ చూద్దాం, ఆయన ఏం చెప్పారు. సో ట్రంప్ డిసైడ్స్ వేర్ ఇండియా షుడ్ purchase oil, Trump decides from where should we purchase fighter jets, Trump decides from where, how much tariff should we impose, Trump decides whether India should allow Tesla or not, Trump decide whether India should declare a war or not. So everything is decided by Trump. Modi is surrendered టు ట్రంప్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అంటే దీని అర్థం ట్రంప్ డిసైడ్ చేస్తారు మనం ఎక్కడ ఆయిల్ కొనాలనేది, ట్రంప్ డిసైడ్ చేస్తారు మనం ఎక్కడ ఫైటర్ జెట్స్ కొనాలనేది, ట్రంప్ డిసైడ్ చేస్తారు మనం ఎంత టారిఫ్ విధించాలనేది, ట్రంప్ డిసైడ్ చేస్తారు మనం టెస్లాని లోపలికి మన భారతదేశంలోకి రానివ్వాలా వద్దా అనేది, ఇక ట్రంప్ డిసైడ్ చేస్తారు మనం యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనేది. ఏకంగా మోదీ కాదు ట్రంపే అన్ని డిసైడ్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన అర్థం వచ్చేలాగా ఈ ట్వీట్ చేశారు. నిజానికి ట్రంప్ యుద్ధానికి ముగింపు పలకడం, కొంత బ్రేక్ వేయడం ఒకే ఎత్తు అయితే ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ కలిగిస్తున్నారు, పాకిస్తాన్ పైన సానుభూతి వ్యక్తపరుస్తున్నారు, పాకిస్తాన్కి డబ్బులు ఇస్తున్నారు, పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి పంపిస్తున్నారు. సో ట్రంప్ యొక్క తీరుని తప్పు పట్టాల్సినపై మోదీ కూడా ట్రంప్ చెప్పిన మాట వింటూ సైలెంట్గా ఉన్నారు ఏంటి అని కూడా ఈరోజు అంతా నివ్వెరపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ఒక అడుగు వెనక్కి వేసామనంటే 10 అడుగులు ముందుకు వేయడం కోసం రకమైనటువంటి ఒక సూక్తి ఎలా అయితే ఉంటుందో డెఫినెట్గా ఆ రకంగానే భావించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మనం భారతదేశంలో ట్రంప్ ఏం చేశాడు ఏంటని పక్కన పెడితే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత మనోధైర్యంతో పాకిస్తాన్ ఎదుర్కోవాలి, నిజంగా సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతా ఓకే, మన పీఓకేని లేకపోతే మన నీళ్ళు మనం వాడుకోవచ్చు, ఇక్కడ పీఓకేని ఇస్తామంటే ఓకే, లేదు కాదు ఇంకా మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, ఉగ్రవాదాన్ని మేము ఇంకా పోషిస్తాం, ఉగ్రవాదాన్ని పైన మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గవ రకంగా పాకిస్తాన్